హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హనుమాన్ జయంతి కదండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. నేనైతే మా ఫ్యామిలీ అందరితో టెంపుల్కి వచ్చాను. చూడండి, టెంపుల్ అంతా బాగా అలంకరించారండి. నాకైతే ఆ బర్డ్స్ లైట్స్ ఉన్నాయి చూడండి, ఆ లైట్స్ నాకు బాగా నచ్చాయండి, డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే గద్దె స్తంభం కూడా చూడండి, ఫ్లవర్స్ అన్నీ బాగా అలంకరించారు. అన్ని కలర్ ఫ్లవర్స్ పెట్టారండి, చాలా బాగుంది. ఇంకా ఇది బయట అండి, టెంపుల్ బయట ఇదంతా. ఇది కూడా టెంపుల్ బయట చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇది ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్తుంటే చూడండి ఎంట్రన్స్లోనే హనుమాన్ దగ్గర ఎంత లుక్ ఉందో, చాలా బాగుంది. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ వినాయకుని దగ్గరికి వెళ్తాం కదండి. వినాయకుడిని చూపిస్తాను ఇప్పుడు మీకైతే. చూడండి, వినాయకుని కూడా ఇలా సింపుల్గా బాగా డెకరేషన్ చేశారు, సింపుల్గా ఉన్న బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది లింగం అండి, శివాలయం చిన్న ఉంది. కాకపోతే శివాలయం దగ్గర కూడా ఈరోజు చాలా పూజలు జరిగాయండి, అభిషేకం అవన్నీ బాగా చేశారు, బాగుంది. లింగం కూడా సింపుల్గా అలంకరించి, ఇది సీతారాముల వాళ్ళ కళ్యాణం లాగా మళ్ళీ మరోసారి చేశారండి. బియ్యం కూడా పోస్తారు చాలామంది, నేను కూడా పోసాను. హోమం కూడా చేశారండి అక్కడ, చాలా బాగా జరిగింది. హోమం అయితే చాలాసేపు చేశారు, మంచిగా అనిపించింది హోమం అంతా అయిపోయిన తర్వాత. ఇవైతే బియ్యం చాలా కలర్స్గా కలిపి పెట్టారండి. ఇలా దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే నా కామెంట్లో చెప్పండి. ఇవన్నీ కూడా బియ్యమే, ఆ బ్లాక్ మాత్రం బియ్యం కాదు, మిగతావన్నీ బియ్యం అండి. దాన్ని ఏమంటారో నాకైతే అసలు తెలీదు, ఫస్ట్ టైం చూసాను. మీకైతే తెలిస్తే నా కామెంట్లో చెప్పండి దాన్ని ఏమంటారో. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదండి, ఇప్పుడు మళ్ళీ మనం డైరెక్ట్గా హనుమాన్ దగ్గరికి వెళ్దామండి. ఇదంతా చూడండి, హనుమాన్ దగ్గర పైన స్టార్టింగ్ అంతా లీవ్స్, అలాగే ఫ్లవర్స్, లైటింగ్స్ చాలా బాగున్నాయండి. లైటింగ్స్ అయితే చిన్న చిన్న మల్లె మొగ్గల్లా వచ్చినాయండి, అవి కూడా చాలా బాగున్నాయి. అలాగే బర్డ్స్ కూడా చాలా డిఫరెంట్గా చూడడానికి చాలా అంటే చాలా లుకింగ్ ఉందండి. వీడియో కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంది. చూడండి, క్లియర్గా చూపిస్తాను. చూసారా, ఆకులు అవన్నీ లైట్స్, బర్డ్స్ చాలా బాగుంది కదా. ఇగో హనుమాన్ దగ్గర చూడండి, పొద్దునైతే హనుమాన్ దగ్గర తమలపాకులతో జై శ్రీరామ్ అని రాసి చందనం పెట్టారండి. దాని తర్వాత మధ్యాహ్నం హోమం అయిపోయిన తర్వాత ఓన్లీ ఫ్లవర్స్ డెకరేషనే ఉంచారు. ఇక్కడైతే మా చిన్న బాబు వాళ్ళు ఒక్కొని ఫోటో తీశారండి. అలానే ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది ఫుడ్ కూడా. కాకపోతే ఫుడ్ దగ్గర వీడియో తీద్దామంటే అసలు ఫుల్ రష్ అండి, అసలు తీయడానికి అవ్వలేదు, క్లియర్గా లేదనేసి తీయలేదు. మీకు ఎలా అనిపించిందో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.